వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు. లిక్కర్ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసి విచారించి సబ్ జైల్లో ఉన్నవాళ్ళు కొంతమంది, బెయిల్ వచ్చి బయటకు వచ్చినప్పుడు కొంతమంది. ఇక జగన్ రెడ్డి వంతు వచ్చింది. జగన్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చి పిలిచి విచారించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలో వాస్తవం ఎంత, జగన్ రెడ్డిని విచారించే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మాట్లాడుతూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ రెడ్డి గుమ్మం తట్టింది ఈడీ, విచారించబోతా ఉంది. విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే కూడా వార్తలు షికారులు చేస్తూ ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది సార్? క్లైమాక్స్కి వచ్చిందా? క్లైమాక్స్కి వచ్చేసింది, అరెస్ట్ తదుపరి చర్య అంటున్నారు. అంటే మామూలు చదరంగం కాదుగా. ఇప్పుడు చదరంగం మామూలు చెస్లో ఏంటంటే ఫస్ట్ పాన్స్ బంట్లు, ఆ తర్వాత రూట్స్, ఇది ఇప్పుడు అశ్వాలు అవి కొట్టుకుంటారు, ఆ తర్వాత నైట్స్ శకటాలు, ఇట్లా గజాలు, ఈ విధంగా కొట్టుకుంటూ చదరంగంలో మినిస్టర్, అదే క్వీన్, మినిస్టర్కి క్వీన్కి చెస్ బోర్డులో ఇక నీకు ఎటైనా తిరగచ్చు. ముందు దాన్ని కొడతారు, కొట్టిన తర్వాత ఇక కింగ్ చెక్మేట్. అంటే అష్ట దిగ్బంధనంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చి అతని బంట్లు, అశ్వాలు, గజాలు, శకటాలు అన్నిటినీ లేపేసి ఇప్పుడు క్వీన్ కింగ్ జోలికొస్తోందా? అదే వార్త హల్చల్ చేస్తారు. ఇప్పుడు ఈడీ ఇవాళ రేపు అతనికి నోటీస్ ఇస్తుంది అని అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు లేదు. అంటే ఈడీ పెట్టి ఇప్పటికీ 70 ఏళ్ళు. 70 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక 31,000 కేసులు విచారించుంటుంది. ఆ 31,000 కేసులు ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఇప్పుడు ఫెమా నిబంధనల ఉల్లంఘన అంటాం, మామూలుగా ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఆ ఫెమా నిబంధన అది ఎన్ని కేసులు ఇప్పటికీ ఈడీ చూసింది? ఒక 25,000 కేసులు చూసింది. అంటే ఇప్పటి వరకు ఈడీ చేసిన 25,000 కేసులు ఒక ఎత్తు, ఈ ఒక్క కేసు ఒక ఎత్తు. అది ఈడీ చరిత్రలో ఇంతవరకు ఎంత ఆస్తి జప్తు చేసింది? 70 ఏళ్లలో 1,00,000 కోట్ల ఆస్తి జప్తు చేసింది మొత్తం. 70 ఏళ్లలో అనేక కేసులు చూశారు, అన్ని కేసులు కలిపి. అటు విజయ్ మాల్యా, లేకపోతే లలిత్ మోడీ, చోక్సీ, నీరవ్ మోడీ, లేకపోతే గాల్ జనార్దన్ రెడ్డి, మొత్తం అంతా కలిపిన 1,00,000 కోట్లు. ఇది ఒక్కటే 1,00,000 కోట్లు. ఏపీ లిక్కర్ కేసు ఒక్కటే 1,00,000 కోట్లు మద్యం. అది ఆ 1,00,000 కోట్ల మద్యం తయారీకి ఎంత అవుద్ది? అది మద్యం కాదు కదా, అదేమీ నికార్సైన మద్యం కాదు కదా. నికార్సైన మద్యం అయితేనే 10,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు మద్యం అంటే మనకు తయారీకి అయ్యే ఖర్చు 10,000 కోట్లు. ఉండవల్లి లెక్కల ప్రకారమే వీళ్ళ తయారీకి ఎంత అవుతుంది? మహా అయితే 5,000-6,000 కోట్లు అయి ఉంటుంది. అంత కూడా అవదేమో సార్, వాటర్ను కెమికల్స్ అంటే జనం లివర్ కిడ్నీ జడగొట్టే కదా, 2,000 కోట్లు అయి ఉంటుంది, బాగా విషమే కదా. అంటే దీంట్లో ఏంటంటే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఏమన్నాడు ప్రెస్లో, చంద్రబాబు హయాం కన్నా మా హయాంలో ఖజానాకి 25,000 కోట్లు వచ్చింది అన్నాడు. ఓకే సరే, నేను ఇది 10,000 కోట్లు వేసుకుంటా, అది 25,000 కోట్లు వేసుకుంటా, జీతాలకు 10,000 కోట్లు ఇచ్చావు, మొత్తం అంతా కలిపిన 45,000 కోట్లు. అంటే 55,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారు. సరే, వాళ్ళు ఆ మందు మీద తీసుకొచ్చిన అప్పు 25,000 కోట్లు సుమారుగా, అది కలిపి చెప్తున్నారు సార్. దీనికి వాళ్ళు యూపీఐ వాడింది సుమారుగా 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు మాత్రమే. అది మాత్రం జమ చేశారు ప్రభుత్వానికి. మిగతా అప్పు తీసుకొచ్చింది కూడా కలిపి చెప్తున్నాడు, మేము జమ చేసామని. అంటే 25 ఏళ్ల పాటు తాగుబోతులు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బులు కూడా దాన్ని జమ చేసామని చెప్తున్నాడు ఆఖరికి. 25,000 కోట్లు వీళ్ళు అప్పు తెచ్చి ఇంకో 25 ఏళ్ళు మేము వీళ్ళందరితో తాగబోపిస్తామని. దేశ చరిత్రలో ఇట్లా తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అంటే ఇప్పుడు మనం చూసాం పిఏ, తాజాగా నిన్న మనం చూసాం కేఎన్ఆర్. ఎంత అతని జీతం, అతని ఉద్యోగం, ఏదో రిపోర్టర్గా 10,000 రూపాయలు జీతగాడు. జగన్ పంచన చేరాడు. జగన్ పంచన చేరినప్పుడు జగన్ పిఏగా ప్రతిపక్షంలో ఎంత ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు. లేదు, సీఎం అయినాక ప్రభుత్వంలో పెట్టాడు. ప్రభుత్వంలో పెట్టగానే అతని జీతం కాస్త 6 లక్షలకు పెరిగిపోయింది. నెలకి 6 లక్షలు. అంటే ఇప్పుడు అతను ఓకే, ఆ మొత్తంతో కూడా నువ్వు ఎంత సంపాదించగలవు? మహా ఉంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోగలవు. అట్లాంటిది కేఎన్ఆర్ ఒక్కడే బెంగళూరులో విల్లాలు, ప్లాట్లు, అరే దర్శిలో పొలం, లేకపోతే తిరుపతిలో పొలం, 10 ఎకరాలు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడి. అరే ఊరూరా విల్లాలు, లేకపోతే కార్ల షోరూము, అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక పిఏ, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కొడుకు పేరిట 4 కంపెనీలు. రోహిత్ రెడ్డి అనేవాడు స్కూబా అని ఒకటి, లేకపోతే గ్రీన్ ఎనర్జీ అనేది ఒకటి,
ఎక్కడి నుంచి వచ్చాయి? కొడల పేరిట భూములు, లేకపోతే సెక్రటరీ, జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఆ ముత్తుకూరు మండలంలో పెళ్ళాం, మరదలు, లేకపోతే బినామీల పేరిట నెల్లూరు జిల్లాలో భూములు. అంటే ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే, ఇప్పుడు ఈ సిట్ అయినా లేకపోతే ఈడీ అయినా మనకేం చెప్తోంది? కేసుకి ఒక్కో కేసుకి 150 నుంచి 600 వసూలు చేశారు. ఆ వసూళ్ల మీదే నడుపుతున్నారు. స్కామ్ మొత్తం, ఈ కేసు మొత్తం 3600 కోట్లు కమిషన్ల మీద నడుపుతూ నెలకు 60 కోట్లు ఏమో వసూలు చేశారు, రోజుకు 2 కోట్లు కమిషన్ అంటూ ఆ వచ్చిన డబ్బు ఏది కేసిరెడ్డి రాజుకి చేరేదని, అదే మనీ హ్యాండ్లర్స్ అన్నారు, లేకపోతే మనీ కొరియర్స్ అన్నారు, రకరకాలుగా మొత్తం క్యాషే కదా. కమిషన్ కేసు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దాదాపు 100 మంది ఇప్పుడు బయటపడ్డారు, 1000 కోట్ల ఆస్తులు బయటపడతాయండి. ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా మీరు అన్నట్టు ఆ 95,000 కోట్లు కూడా బయటకు వస్తాయి. అంటే ఈ మొత్తం డబ్బు అసలు బంగారం రూపంలో మారిందన్నారు. నిన్నేదో వచ్చింది ఎందుకు పేపర్లో, బంగారు కొండ 250 కేజీలు బంగారు కొండ అని. ఇప్పుడు బంగారు కొండ ఏదో హైదరాబాద్ దగ్గరలోనే ఉంది, గోల్డ్ మైను, అసలు మొత్తం అసలు డెన్లని అంటూ, అది కూడా 250 కిలోలు ఒక్క బ్రాండే. సరే, ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, గత 7 ఈడీ కేసులు అట్టాగే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు ఈడీ వాళ్ళు ఏం చేయరు, మీరు భ్రమణ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని విచారించడం కానీ, టచ్ చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ జరిగే పని కాదు. సిట్ కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చింది, అదే సిబిఐ అయితే ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయేదన్న ప్రచారం కూడా చేస్తున్నారు. అదే సిబిఐ, అదే ఈడీ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టిందిగా. అప్పుడు ఒక అధికారం ఉండటం మూలంగా నిష్పక్షపాతంగా జరిగింది ఎంక్వైరీ కాబట్టి జైల్లో పెట్టగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వ్యవస్థలు నడుస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఎవరిదైనా ఎంతకాలం నడుస్తుందండి? టైం, కాలం చాలా బలమైంది. ఇప్పుడు ఇవాళ నాది నడిచింది కదా అని చెప్పి ఏదో పెద్ద నేను అనుకుంటే అది అవుద్దా? ఎప్పుడు ఎవరికి ఎక్కడ మరి తెరబడుద్దో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎత్తుతారో కూడా ఎవరికి తెలియదు. నువ్వు మరి ఇంతమందిని ఎత్తినప్పుడు నిన్నెత్తకుండా ఉంటారా? నిన్న విచారణలో కేఎన్ఆర్, మొన్న విచారణలో విజయసాయిరెడ్డి స్పష్టంగా ఆధారాలతో సహా ఈడీకి ఇచ్చారు. అందుకే జగన్ రెడ్డి తలుపు కొట్టబోతున్నారన్న వార్త కూడా వచ్చింది బయటికి. అదే కదా. ఇప్పుడు ఏది కేసిరెడ్డి రాజుకు వచ్చాయి డబ్బు, అతని నుంచి మిథున్ రెడ్డికి వెళ్ళాయి, మిథున్ రెడ్డి నుంచి సాయిరెడ్డి, ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప, భారతీ సిమెంట్స్, ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి మేడము లేకపోతే సార్కే కదా వెళ్ళింది. మొత్తం అంతా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. అతని పేరు చెబితే అదే ఆఖరి రోజు అన్నాడు ఎవరు? కేసిరెడ్డి రాజు. నారాయణ స్వామి ఏమని చెప్పాడు? పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు. అంటే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నోటీసులు ఇవ్వటం అది ఖాయం. ఇవాళ అయితే ఇవాళ, రేపైతే రేపు. కానీ ఇప్పుడు మనం చూసాం, అతను పిలుస్తారు, ఏం జరుగుద్ది? ఒక 9 గంటలు విచారిస్తారు. మొదటి రోజు కేఎన్ఆర్ని విచారించినట్టే ఒక 2-3 రోజులు గ్రిల్లింగ్ జరుగుద్ది. ఆ రోజు జరిగింది. మీరు చెప్పారే ఏది ఈడీ సిబిఐ ఎత్తుపోయాయి ఇన్ని. ఆ రోజు అతను ఏదో ఓదార్పు యాత్రలో ఉన్నాడు, జమల మడకలోనే ఎక్కడ ఉన్నాడు, మాచర్ల. తీసుకొచ్చారు. అప్పుడే లక్ష్మీనారాయణ ఏం చేశాడు? మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టాడు. 3 రోజులు విచారించారు. ఇదే చెప్పాడు అతను కూడా, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నా ఆడిటర్లను అడుగు అని. జైల్లో పెట్టారు 16 నెలలు. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరం ఇవాళ అసలు దొరికిపోయాడు. మనీ ట్రయల్ దొరికింది. ఏది? నెలకు 5 కోట్లు అతనికి ఇచ్చారని లోక్సభ సభ్యుడికి, ఎవరు? మిథున్ రెడ్డి. క్యాష్ రూపంలో తీసుకునేవాడు కాస్త ఒక నెలలో అంట మరి అతను క్యాష్ అందుబాటులో లేక అతని అకౌంట్లో వేశారు. సార్, ఆధారాలు దొరికినప్పుడు సిట్ అందరిని అరెస్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు? ఇప్పుడు ఇందాక ఏమని చెప్పాను? ఫస్ట్ బంట్లు, అశ్వాలు, శకటాలు, గజాలు మినిస్టర్ను కొట్టినా కదా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారండి. సిట్ క్లీన్ చేసింది. ఏది? మొత్తం సదరంగం బోర్డు అంతా క్లీన్ అయింది. ఇక ఒక్కడే మిగిలిన్నాడు, రాజు చుట్టూతో రాణి తిరుగుతోంది. ఈ రాజు, ఆ రాణి, డైమండ్ రాణి. ఇప్పుడు ఇక్కడ ఇంకో వాదన ఏంటంటే సార్, ఇప్పుడు సిట్ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రాజమండ్రిలోనో లేకపోతే నెల్లూరులోనో పెట్టేది, మేము అందరం వెళ్ళి చూసుకుంటా బాగుండేది, పలకరిస్తా బాగుండేది. ఈడీ అరెస్ట్ చేస్తే తిహార్ జైలుకి తీసుకెళ్తాం, మేము ఎక్కడ వెళ్తాం దూరం అన్న చర్చ కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల్లో. అంటే ఆల్రెడీ కవితను అక్కడ పెట్టారు, శరత్చంద్రారెడ్డిని అక్కడ పెట్టారు. మీరు ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో చూసారా? ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులందరినీ ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి దీంట్లో వీళ్ళు కూడా ఏంటి, ఇక జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ తిహార్ జైలు అనేది బలంగా వెళ్తోంది. అంటే ఒకటి, ఇక్కడ ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇది ముఖ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే మరి ప్రజల్లో అశాంతి సృష్టించకుండా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ జైళ్లలో పెడితే మీరు అన్నట్టుగా మరి ఉద్రిక్తతలు లేకపోతే రెచ్చగొట్టడం, ఈ పలకరింపులు
ఆల్రెడీ మిథున్ రెడ్డిని పెట్టారు. మిథున్ రెడ్డిని ఎక్కడ పెట్టారు? రాజమండ్రి జైల్లో పెట్టారు. ఏం చేశారు? పెట్టినంత మాత్రాన ఏమన్నా పెద్దిరెడ్డి పెద్ద పుడింగ్ అనేవాడు ఎవడన్నా ఒక్కడన్నా రోడ్ల మీదకి వచ్చారా? మనం చూసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బో అసలు మామూలాడు కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే అనుకున్నాడు. ఏం జరిగింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని రోజులు జైల్లో పెడితే చివరికి అతనే తలకాయ తీసుకుపోయి గోడకేసి కొట్టుకున్నాడు. ఆ జైలు గోడలకేసి ఏడుపులు, పెడబొబ్బలు. చెవిరెడ్డి అసలు మామూలు సినిమా చేయలేదంట జైల్లో. ఇంకా అదేనా అంటే ప్రజలకి 10% సేవలు చేసినా 10 మంది స్పందించే అవకాశం ఉండేది. వీళ్ళు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి మా కోసం మీరు రెండంటే ప్రజలు ఎందుకు వస్తారు సార్ బయట? దొంగతనాలు దోపిడీలు చేసినా క్షమిస్తారండి. ఏదో మన సొమ్ము కాదు కదా, గవర్నమెంట్ సొమ్మే కదా తిన్నది అన్న ఫీలింగ్లోకి ఈ మధ్య ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారు. అంటే నాది కాదు కదా అన్నట్టుగా. కానీ ఇక్కడ చేసింది జరిగిందేంటి? జనాన్ని చంపారు. వీళ్ళకి సానుభూతి ఎందుకు రావట్లేదంటే చెప్తున్నా. ఏది ఇది 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 వీళ్ళు అమ్మింది మద్యం కాదు కదా, వీళ్ళు అమ్మింది విషం, పాయిజన్, కాలకూట విషం. రఘురామకృష్ణరాజు ఎవరో అసలు అప్పుడు ఆ ల్యాబ్స్కి పంపించాడు. ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా మీరు చూసినట్లయితే మీకు స్పష్టంగా అవగాహన ఉంటుంది. పురంధేశ్వరి ఆ రోజు ఏం చేసింది? ఆ సీసాలు అసలు నేలకేసి కొట్టింది. మొత్తం అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి బద్దలు కొట్టి అసలు చంద్రబాబు అసలు మొత్తం రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఏది అప్పుడు సీజేకి, ప్రధానమంత్రికి ఇది ఇక్కడ జరుగుతోంది, ఇట్లా ఇది మద్యం కాదు, ఇట్లా విషాన్ని ప్రజలతో తాగిస్తున్నారు, ఈ విధంగా చంపుతున్నారు, కిడ్నీస్ దెబ్బతింటున్నాయి, లేకపోతే లివర్ దెబ్బతిన్నది. ఇంత ఘోరం నేరం నరమేధం చేసినాడికి సానుభూతి వస్తుందా? ఇప్పుడు ఇతను తీసుకెళ్ళి ఏ జైల్లో పెట్టినా ఎవ్వడు బయటికి రారు, రోడ్లు ఎక్కరు అన్నమాట. ఒకవేళ ఏదైనా చేయాలని చూశారనుకో చట్టం తన పని తాను చేసు. 16 నెలలు పెట్టినప్పుడు మాత్రం ఏం చేయగలిగారు? అదే జరుగుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డిని రాజమండ్రిలో పెడతారా? లేకపోతే మరి ధనుంజయ రెడ్డి లాగా బెజవాడలోనే పెడతారా? లేదు కవితలాగా తీహార్లో పెడతారా? అసలు ఎందుకు ఈ జైళ్ళన్నీ? ఎందుకు ఆ జైళ్ళన్నిటికన్నా కూడా నా ప్యాలెసే పెద్ద జైలు, అక్కడ బంధించిందంటారా? నన్ను ఇక్కడే ఉంచమంటాడా? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కన్నా జైలు ఏం కావాలా? ఒకవేళ అరెస్ట్ చేశారనుకో ఇక ప్యాలెస్లో ఎవరుంటారు? అందరిని బయట పంపించి పోలీసులు ఉండాలి అక్కడ. యలహంక ప్యాలెస్ ఒక జైలు, తాడేపల్లి ప్యాలెస్ ఒక జైలు, ఆ లోటస్ పాండ్ ఒక జైలు. అంటే ఒక 20 సంవత్సరాలు జైల్లో ఉంటాక అలవాటు చేసుకోవడానికి అట్ట ఒంటరిగా ప్యాలెస్లో ఉండి అలవాటు పడిపోతున్నాడు అంటారా? అతను ఖైదీ అండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వార్త తిహార్ జైలుకి తీసుకువెళ్లే వార్త అతి త్వరలో వింటామంటూ జూన్ 2024 4వ తేదీన ఆ రోజు పండుగ చేసుకున్నట్టే త్వరలోనే అరెస్ట్ వార్త విని మళ్ళీ సంక్రాంతి పండుగ చేసుకునే అవకాశం ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.